హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని చూసేయండి. నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. ఇక్కడైతే మేము మంత్లీ మాల్కి వచ్చాము. మా హస్బెండ్ మా పాప ఎలా ఎంజాయ్ చేశారో మీరే చూసేయండి. ఇక్కడ ఇదంతా గేమింగ్ సెక్షన్ అనమాట. మనకి ఒక కార్డ్ అయితే వాళ్ళు ఇస్తారు. ఆ కార్డులో మనం 500 అలా వేసుకొని మనకి కావాల్సిన దగ్గర స్వైప్ చేసుకుని ఆ గేమ్ని అయితే ఓపెన్ చేసి ఆడుకోవాలి. ఇక్కడ మా పాప అయితే ఇంకా మేము ఆ కార్డ్ అయితే స్వైప్ చేయలేదు. బట్ ఆమె అయితే ఎంజాయ్ చేయాలనుకుంటుంది కాబట్టి మేమైతే వదిలేసాము. కొంచెం సేపు అన్నీ తిరిగేసి అన్నీ బాగా ఒకసారి అబ్జర్వ్ చేసేసి మేమైతే గేమ్స్ అయితే ఆడడం అయితే స్టార్ట్ చేసాము. మా పాప మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొన్న సాటర్డే అయితే వెళ్ళామన్నమాట. లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకోటి ఉంది. బట్ ఆ సెక్షన్ అయితే తీసేశారంట. సో ఈ కార్ అండ్ బైక్ అండ్ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళైతే ఈ కార్ అయితే ఆడుతూ ఉన్నారు. నేను కూడా ఆడాను. బట్ నేనైతే 1-2 ఆడాను అంతే. నాకేమి అంత ఇంట్రెస్ట్గా ఏమి అనిపించలేదు. ఈ బైక్ దగ్గరికి వెళ్ళాక ఎక్కుతానండి. బట్ ఎక్కేకైతే చాలా భయపడింది. మీరే చూసే సో ఇదే అనమాట కార్డు. దాంట్లో స్వైప్ చేయగానే ఆ గేమ్ అయితే ఆన్ అయింది. ఇక్కడ ఫస్ట్ మా హస్బెండ్ ఆడారు. బట్ అదేంటంటే పట్టుకుని వదిలేస్తుంది. ఇది ఒక ట్రిక్ అనమాట. మనకైతే ఎప్పుడూ ఒక బొమ్మ కూడా రాదు. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ తీయలేదు అని నన్ను కూడా ట్రై చేయమన్నారు. నేను చేసినప్పుడు కూడా రాలేదనమాట. అసలు బొమ్మ అనేది రాదు. నాకు తెలిసి ఎవరికి వచ్చి ఉండదు. ఎవరికైనా వచ్చి ఎప్పుడన్నా ఎలాంటిది ఆడారో లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే మా పాప అయితే ఇదేదో గేమ్ ఆడింది. చాలా వెరైటీగా ఉంది. వాటర్ పడుతూ ఉంటాయి. అవి జాంబీలు చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ పాప చిన్న పాప కదా, దానికి ఆడేకైతే రాలేదు. ఫైనల్లీ ఏదో పిచ్చి పిచ్చి ఆడేసి ఫినిష్ చేసేసింది గేమ్ని అయితే. ఇప్పుడే లోపల ఆడుకుని వచ్చింది. మళ్ళీ ఇక్కడికైతే వెళ్ళిపోయింది. ఇది కూడా ప్లేయింగ్ ఏరియానే, చిన్నపిల్లలు ఆడుకునేది అంతా. యాక్చువల్గా ఇదైతే లోపల ఉండేది. బట్ ఇప్పుడైతే దీన్ని ఇక్కడ పెట్టారు. ఆ కార్డు అందుకే మేము ఒకసారి రీఛార్జ్ చేయించాం మా పాప కోసం, ఎప్పుడైనా వెళ్తే ఉంటుందని. బట్ అది అక్కడ మాత్రం యూజ్ అవుతుంది. ఇక్కడ అంతా మనీ పే చేసి ఆడుకోవాలి. వెళ్ళిపోయింది. అక్కడ ఎవరు లేరు. సో మేము వెతుక్కుంటా ఉన్నాం. ఫైనల్లీ అయితే దొరికింది. పిలువగానే వచ్చేసింది. ఇక్కడ మాకు ఆకలిస్తుందని వెళ్ళామన్నమాట. అక్కడ ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. బట్ వాడు ఐస్ క్రీమ్ చాలా కాస్ట్ అయితే చెప్పేశాడు అనమాట. సో నాకు వేపర్ ఒకటే తినడం ఇష్టము. ఐస్ క్రీమ్ వేసుకుని తినడం అంత ఇష్టం ఉండదు. అది అడిగితే ఇవ్వనన్నాడు. సో ఇంకేం చేస్తామని మ్యాంగో షేక్ అయితే తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. మా పాపను పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టము. ఒక చోట అయితే తను ఉండదన్నమాట. ఇదంతా ఫుడ్ సెక్షను. ఇక్కడ ఆర్డర్ ఇచ్చి పక్కన కూర్చుని తింటూ ఉంటారు. ఇక్కడ కాస్ట్లీ అనమాట. ఇక్కడ ఫుడ్ తినే కన్నా బయటకు వెళ్ళి తినడం బెటర్. కడుపు నిండా తినొచ్చని నా ఫీలింగ్.
ఇక్కడైతే కడుపు నిండదు, బట్ మనీ అయితే వేస్ట్, చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే ఐనాక్స్, పక్కన స్కేర్ సిటీ కూడా ఉంది. సో నేను ఎప్పుడు అయితే ట్రై చేయలేదు స్కేర్ సిటీలో, మీరు ఎవరైనా ట్రై చేశారా? అయితే ఇక్కడ నుంచి వేరే చాట్కి అయితే వెళ్ళాము. అండ్ బబుల్ టీ ట్రై చేసాము. షార్ట్ టైం 100 అంటే తీసుకోవా? జస్ట్ 100 బబుల్ టీ తాగుదాం. నేను ఎప్పటి నుంచి అనుకుంటాను. ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మేము. ఇంకా మా పాపని పట్టుకోలేక ఆమె ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంక గేమ్ సెక్షన్ అయిపోయింది, అలాగే వచ్చిన పని అయిపోయింది కదా అని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అందరూ నన్నే చూస్తున్నారని కొంచెం ఏదోలా ఫీల్ అయ్యాను. మనకు అలవాటు లేదు కదా ఇలా చేయడం. సో తర్వాత కిందకి వచ్చేసి బైక్ తీసుకురావడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారు. ఒక సెక్షన్ అంతా బైక్స్, ఒక సెక్షన్ అంతా కార్స్ అట్లా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది, చాలా బైక్స్ అవి ఉన్నాయి. మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ విధానసభకు అయితే వెళ్ళాము, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అంట. సో నేను రీల్స్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అంత ఏం అనిపించలేదు నాకు, నార్మల్గానే ఉంది. సో లోపలికి వెళ్ళాలి అంటే పర్మిషన్ ఉండాలంట, మనకు అంత సీన్ లేదు కాబట్టి బయట నుంచే చూసేసి కొన్ని పిక్స్ దిగేసి అయితే వచ్చేసాము. ఇక్కడ చుట్టూ అన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు అవి కూడా ఉన్నాయంట. అక్కడ మా హస్బెండ్ చెప్పే వరకు అక్కడ హైకోర్టు అని కూడా తెలియదు, అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎవరైనా చెప్తేనే అక్కడ ఒకటి ఉందని తెలిసేటట్టుందనమాట. అసలు బెంగళూరు అంటే నీట్ అండ్ గ్రీన్ అండ్ క్లీన్ సిటీ కదా, సో అలాగే ఉంది. ఆ రెడ్ కలర్దే హైకోర్టు. సో వెళ్ళిపోయాము ఈ ఎండకు ఉండలేక. వెళ్ళే దారిలో అయితే మేము కోకోనట్ వాటర్ అయితే తాగేసాము. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది కదా. నాకు తెలుసు ఆ లవ్ అండ్ కేరింగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను కూడా ఒక ఫాదర్కి కూతుర్నే కాబట్టి నాకు అన్నీ తెలుసు. వీళ్ళిద్దరిని చూసినప్పుడు కూడా నాకు నేనే గుర్తొస్తూ ఉంటాను. నేను మా ఫాదర్ అంతా బాగా ఉండేవాళ్ళము, బట్ ఇప్పుడు పెళ్ళయ్యాక దూరం అయిపోయాం కదా, సో ఏమీ లేదనమాట. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్